ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఈసీ సమావేశం కానుంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ అనే వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత పోలింగ్ ఉండే అవకాశం ఉంది. జూన్ 3తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగియనుంది. ఏపీ విషయానికి వస్తే మొత్తం ఓటర్లు 3,69,33,091గా తేల్చిన ఎన్నికల అధికారులు పురుషులు 1,83,23,588 కాగా మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761,000 మంది ఉన్నట్లుగా పేర్కొంది ఎన్నికల సంఘం. అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఈసీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ ని అనౌన్స్ చేయబోతుంది. మరి దీనికి మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం జరగబోతుంది. మీడియా సమావేశం. ఈ సమావేశంలోనే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తారని సమాచారం అంటుంది. మరి ఈవెన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల డీజీపీలతోనూ, సీఈఓలతోనూ, పొలిటికల్ పార్టీతోనూ సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు లోక్సభ షెడ్యూల్ ని విడుదల చేయాలని చెప్పేసి భావించింది. థ్యాంక్ యూ రామకృష్ణ. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఈసీ సమావేశం కానుంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోడా ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత పోలింగ్ ఉండే అవకాశం ఉంది. జూన్ 3తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగియనుంది.
ఏపీ విషయానికి వస్తే మొత్తం ఓటర్లు 3,69,33,091 మంది ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 1,83,24,588 కాగా మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761,000 మంది ఓటర్లుగా ఉన్నట్లు పేర్కొంది ఎన్నికల సంఘం. అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 మంది ఓటర్లుగా నమోదయ్యారు.